హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఈ మధ్యన వీడియోలు తీయలేదండి, కొంచెం ఒంట్లో బాగోకపోవడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఇగటండి దొండకి ఫ్రై చేసుకుందాం. ఎలా చేద్దామో చూద్దాం. కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందామండి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే చాలండి, ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు. దొండకాయలతో పాటు వేగుతాయి అవి కూడా. చూసారా, కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు దొండకాయ వేసుకుందాం. దొండకాయలు చూడండి, చాలా లేతగా తీసుకోవాలి, బేగ్ ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దొండకాయ వేసుకుందాం. దొండకాయ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుందాం. మగ్గిపోద్దు బేగా. బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుందాం అండి. ఇవి 1/2 కేజీ అండి దొండకాయలు. బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకుందాం అండి. మూత పెడదాం అండి. మధ్య మధ్యలో కలుపుతున్నానండి. చూసారా, మగ్గిపోయింది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. మళ్ళీ మూత పెట్టుకుందామండి. దొండకాయ ఫ్రైకి ఇకటండి మసాలా వేపుకుందాం. చిన్నది దాల్చిన చెక్క, ఒక 2 లవంగాయలు అంతేనండి. సింపుల్గా 2 ఎండుమిరపకాయలు, కొంచెం నువ్వులు 1 స్పూను. కళాయి పెట్టుకుందాం. ధనియాలు ఇవి వేసుకుందామండి. ఫ్రై చేసుకుందాం. దోరగా వేయించుకుందామండి. చూసారా, ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకుందామండి. నువ్వులు ఎంతసేపు అండి, చాలా 2 మినిట్స్లోనే అయిపోతాయి. పల్లీలు వేసుకుందాం. చల్లారి పెట్టుకుందాం. చూసారా, దొండకాయలు దగ్గరికి అయిపోయి ఫ్రై అవుతున్నాయి. ఈ స్టేజ్కి వచ్చేసరికి మరి మూత పెట్టుకొని ఉంచుకున్నాం కదండి. ఇవి ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇది మనం మిక్సీ పట్టుకుందాం. చూసారా, మిక్సీ పట్టుకుంటే వస్తుంది పొడి. ఆయిల్ వదిలి పొడి మనం ఇందులో వేసుకుందాం. చూసారా, పొడి వేసుకున్నామా. ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం అండి. ఈ పొడంతా ఇందులో కలిసిపోవాలి. బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై అవ్వాలండి. ఇంకన్నా ఈ రోజుల్లో రైస్ ఎలా వండుకుంటే చాలా మంచిదటండి ఆరోగ్యంకి. మనం కుక్కర్లో వండితే గింజి పట్టు ఉండిపోద్ది కదా, ఇందులో అయితే గింజి పట్టు ఉండదు, వాష్ చేస్తాం కాబట్టి. ఎప్పుడు కుక్కర్లోనే వండడం అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు అలా వండుతున్నాను, మంచిదని. గ్యాస్ట్రిక్ కూడా రాదు. చూసారా, ఏగిపోయింది. ఇంకొంచెం చూసారా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దించేద్దాం. ఆయిల్ చూసారా ఎలా వదిలిందో. ఇలా వచ్చిందంటే అయిపోయినట్టేని. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసుకొని తిందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. ఫ్రై ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.